చంద్రబాబు ఒక అబద్ధం చెబితే లోకేష్ 10 చెప్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటిని పరామర్శించకుండా ట్విట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. పడవను అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచివేశారనే లోకేష్ వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. నెల్లూరు నగరంలో పేదల ఇల్లు తొలగించే ప్రసక్తే లేదని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. చంద్రబాబు రైతుల విషయంలో ఎక్కడ కూడా స్పందించడం లేదని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. పోలవరం ఆలస్యం అయిపోయినట్టు, పోలవరం ఇంకా చిక్కుల్లో న్యాయ చిక్కుల్లో పడితే ఇంకెప్పుడుకో పూర్తవుతైపోతుందో అని చెప్పి మన ఆయన 3 సంవత్సరాలు నిద్రపోయి లాస్ట్ 2 సంవత్సరాలు పని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు తెగ బాధపడిపోతున్నారు. వర్కులకి సంబంధించి ఎక్కడ కూడా కోర్టు స్టే ఇలా, వర్కులకు సంబంధించి యథావిధంగా రివర్స్ టెండరింగ్ పోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పోయింది కేవలం పవర్ ప్రాజెక్టుకి సంబంధించి. దాంట్లో కూడా పవర్ ప్రాజెక్టుకి వాళ్ళు ఎందుకు పోవాల్సి వచ్చిందంటే, ఈ గత ప్రభుత్వం ఏదైతే కరెంటుకి సంబంధించి 10%, 15% మ్యాక్సిమం అంతకన్నా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వకూడదు, 25% అంటే 750 కోట్ల రూపాయలు ఇవ్వడంతో ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని కట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళు టెండరింగ్ పోతే వేరే వాళ్ళు తగ్గించి కోట్ పడితే కనీసం ఒక 10% తగ్గితే పవర్ ప్రాజెక్ట్ సంబంధించి 3,500 కోట్ల పవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక 300-350 కోట్ల తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ 750 కోట్ల రూపాయలు ఇప్పుడు కట్టాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది. దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో కోర్టు వాళ్ళకి ఇచ్చారు. దాన్ని కూడా మా ఏజీ గారు ప్రభుత్వం అంతా కూడా దాన్ని పరిశీలిస్తుంది. దాన్ని ఏ విధంగా పోవాలని చూస్తుంది. అంతేగాని డ్యామ్కి సంబంధించి కానీ హెడ్ వర్క్ సంబంధించి కానీ కోర్టు ఏ విధమైన ఇది ఇవ్వాలి. అది కేవలం వాళ్ళ పోయిన జెన్కోకి సంబంధించి మాత్రమే. సో వర్క్స్ అనేది కానీ దాన్ని కూడా ఇచ్చుకోవచ్చు. దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటాం. అంతేగాని దానివల్ల పవర్ ప్లాంట్ ఆగిపోతే పోలవరం ఆగిపోయినట్టు, డ్యామ్ ఇంకా ఆగిపోయినట్టు రకరకాలు ప్రజల్ని తప్పు బోధపడుతుంది. ఈరోజు ఒక్క మాట అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు దేవినేని, మీకు ఎందుకు బాధ? మేము రివర్స్ టెండరింగ్ పోతే వేరే కాంట్రాక్టర్ వచ్చి తగ్గితే మీ అవినీతి బండారం బయటపడిపోతుందని. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, ఒకవేళ రివర్స్ టెండరింగ్లో కానీ ఎక్కడైనా కానీ తగ్గితే మీరు అవినీతి చేశారని ఒప్పుకుంటారా? ఎందుకంటే వీళ్ళకి ఒక బాధ, వీళ్ళకి పోయింది. ఎందుకంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కోర్టులు మేనేజ్ చేయడంలో దిట్ట అని, కోర్టులు ఇది చెప్పి అనేది మీడియా మేనేజ్మెంట్ అనేది గతంలో చెప్తుంటారు. అయినప్పటికీ మేము కోర్టు తీర్పుని మేము యాక్సెప్ట్ చేస్తాం. దానికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలో దానికి సంబంధించి పోతాం. అంతేగాని డ్యామ్కి సంబంధించి కానీ హెడ్ వర్క్కి సంబంధించి కానీ కోర్టు ఎట్లాంటి తీర్పు ఇలా అదొక క్లారిటీ అది ఇవ్వకుండా పోలవరం మొత్తం ఆగిపోయిందని ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకెళ్ళే దాంట్లో అబద్ధాన్ని పదే చెప్తే అది నిజమైపోతుంది అనుకుంటాను. ఏమైనా మాట్లాడితే వ్యక్తిగత దూషణలు దానికి సంబంధించి కూడా మాట్లాడతాను రేపు ఎల్లుండో. ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు మ్యాన్ మేడ్ వరదలని. మనిషి ఎక్కడైనా వరదలు సృష్టించేంత శక్తి మాకుంటుంది. ఈరోజు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు? శ్రీశైలం డ్యాము 215 టీఎంసీ, నాగార్జున సాగర్ 312 టీఎంసీ, పులిచెంతల ఫుల్ కెపాసిటీకి పెడితే 45 టీఎంసీ, అంటే ఇంచుమించు 3 కలిపితే ఉరామరికి అప్రాక్సిమేట్లీ 600 టీఎంసీ. మొత్తం శ్రీశైలం మొత్తం మనకి వచ్చిన టీఎంసీ ఎంత అని తీసుకుంటే దాదాపు 800 పైగా ఉంది టీఎంసీ.